మొట్టమొదటి శాటిలైట్ మొట్టమొదటిది తల. ఇప్పుడు నాలాగా కలలుగానే వాళ్ళు నటించాలి అనుకునే వాళ్ళకి మెడ్రాస్ వెళ్ళి కెమెరా ముందు తల పెట్టలేం కాబట్టి అంతమందికి ఛాన్స్ వచ్చిందండి ఈటీవీ వల్ల. ఓకే, అది బాగా పాపులారిటీ ఛానల్కి వచ్చింది, ఆర్టిస్టులకు వచ్చింది, ప్రొడ్యూసర్లకు వచ్చింది, అందరికీ మంచిది వచ్చింది. అదే క్రమంలో ఉషా కిరణ్ వాళ్ళు, అంటే ఈటీవీ వాళ్ళదే ఉషా కిరణ్ అనేటువంటి ఒక సినిమా నిర్మాణ సంస్థ, అది దాంట్లో మయూరి అనే సినిమా తీశారు వాళ్ళు ఫస్ట్. సంగీతం శ్రీనివాసరావు గారు అందులో ఒక వేషం ఇచ్చారు. చంద్రన్ గారు నిజ జీవిత కథనే. అవును, ఆమె యాక్ట్ చేయటం నిజంగా చాలా చాలా సంతోషం వేసింది ఆవిడతో యాక్ట్ చేయడం అంటే. ఆవిడ కొత్త, నేను కొత్త, అది కాదు కారణం. ఆ అవిటితనంతో ఆవిడ దాన్ని జయించి ఎట్లా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. కాలు విరిగిపోయినా కానీ పట్టుదలతో మళ్ళీ ఆర్టిఫిషియల్ లెగ్తో మళ్ళీ మంచి డాన్సర్ అయి పేరు తెచ్చుకోవటం అనేది చాలా నిజంగా. అంటే సినిమా కెరీర్ కూడా ఆ సినిమానే ఇచ్చింది. తర్వాత ఆమె టీవీలు కూడా చేస్తుంది ఆవిడ. హిందీ స్టిల్ ఇప్పటికీ ఆమె చేస్తూనే ఉన్నారు. కానీ ఫస్ట్ మాత్రం అది రామారావు గారి ఇదే. అవును, క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి, అది ఆ క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి. ఆ తర్వాత మీకు అంటే యండమూరి గారితో అప్పటి నుంచి పరిచయం ఉంది కదండి. ఇప్పుడు ఎలా ఉంది మీ ఇద్దరి మధ్య? అదే అనుబంధం ఉందా? ఇప్పటికి అంతకంటే ఎక్కువే ఉందండి ఇప్పుడు. అవునా? వీరేంద్రనాథ్ గారిని ఒరే అనే వాళ్ళలో బహుశా నేను ఒక్కడే అనుకుంటాను. వాళ్ళ బ్రదర్స్. ఓకే, వాళ్ళ బ్రదర్స్ కాకుండా ఇంటి వాళ్ళు కాకుండా ఒరే అని పిలిచేవాడు నేను ఒక్కడే. ఆ చనువు ఉన్నది మా ఇద్దరికి, ఆ చనువు ఉంది. మొన్ననే 27వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక నాటిక వేస్తే తను గెస్ట్గా వచ్చాడు. నేను ఆ నాటికం డైరెక్ట్ చేశాను. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. అదే అంటే ఒక రైటర్గా తను అంటే ఒక పాపులర్ నవల అనే దాన్ని తెలుగులో ఒక పీక్స్ తీసుకెళ్తున్న రైటర్గా తనకి ఎంతో పేరు. ఆయన అనుసరించిన వాళ్ళు ఎంతమందికి ఇన్స్పిరేషను. సో ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఎదుగుతూ వచ్చారు, ఆయన కూడా తన రచనల ద్వారా ఎంత పాపులర్ అయ్యారో మీకు తెలుసు. అంటే కలిసి ప్రయాణం చేసేటప్పుడు మనతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా అంత వృద్ధిలోకి వస్తే మనకు కూడా స్నేహితులుగా మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మనకి ఆనందంగా ఉంటుంది. అతను అప్పటి నుంచి కూడా నాటకాల రంగంలో ఆయన 10-15 నాటికలు రాసినా కూడా ఆ పీక్ స్టేజ్ని చేరుకున్నాడు. ఆ రోజుల్లో ఉన్న రచయితల్లో మంచి రచయిత అని పేరు తెచ్చుకున్నాడు. తర్వాత కథలు నవలలోకి వచ్చినప్పటికి కూడా మంచి పీక్ వెళ్ళి మంచి పేరు తెచ్చుకున్నాడు. అమాంగ్ 2-3 రచయితలు ఉండేవాళ్ళు కదా, వాళ్ళల్లో కూడా ప్రథమం అనే పేరు తెచ్చుకున్నాడు. తన తోటే ఇప్పుడు మల్లాది గారు ఉన్నారు, మల్లాది కృష్ణమూర్తి, వీళ్ళందరూ. ఇటు చూస్తే ఎర్రంశెట్టి సాయి గారు, ఇంకో పక్కన మైనంపాటి భాస్కర్, అంటే తర్వాత వచ్చినారు అనుకుంటే మైనంపాటి భాస్కర్, ఇలా పరుచూరు వెంకటేశ్వరరావు, అవును, సంజీవి, కొమ్మూరు సాంబశివరావు, కొమ్మూరు వేణుగోపాలరావు, ఇంక వాళ్ళు సీనియర్సే మాకు వాళ్ళు సీనియర్స్. కానీ ఎంవిఎస్ హరినాథరావు ఆ రోజుల్లో నాటకాలు రాసేవాళ్ళు. ఎన్ఆర్ నంది, బోండిపాటి రాధాకృష్ణ గారు, ఇలా చాలా మంది. మీ తర్వాత వచ్చిన ఆ తర్వాత వచ్చింది మేము. తర్వాత ఇట్లాగా భరణి తర్వాత వచ్చిన వాడే, కానీ బాగా అందుకున్నాడండి. మంచి ఎట్లా రాయిస్తే అసలు ప్రేక్షకులకు అందుతుంది, ఆ హాస్యరసాన్ని చొప్పించి అందులోనే సబ్జెక్టు మెల్లిగా అందించడం ద్వారా అతను పాపులర్ అయ్యాడు. భరణి చాలా మంచి గోగ్రహణం అతను గ్రేట్ అండి. నాకు అభిమానం కొద్దీ నేను జాబ్ చేస్తున్న అసోసియేషన్లో ఆ నాటకాన్ని తీసుకొని ప్రజెంట్ చేశాను నేను. అవునా? అభిమానం అట్లా ఉండేది. అది ఒక క్లాసిక్ నాటకాలు, అది కూడా చాలా చేసేవాడు, చాలా బాగుండేది. అట్లాగా ఈ 4 రంగాల్లో కూడా వచ్చానండి. అది ఎప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నా. అదే. సో మీకు అంటే మనకు నాటక రంగం అనేది అది ఎంత సవాలో మనకు తెలుసు. ఎందుకంటే మనకి సెకండ్ టేక్ అనేది ఉండదు కదా దాంట్లో. అవునండి, ఆన్ స్పాట్ చేయాల్సి ఉంది. ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా కానీ రసభాస అయిపోతుంది అంత. కరెక్ట్ అండి అదంతా. సో అది చూశారు, తర్వాత టీవీ చూశారు, ఇప్పుడు సినిమా చూశారు. సో మీకు కంఫర్ట్ జోన్ అని అనిపించింది ఏదైనా ఉందా, లేకపోతే 3 కూడా కంఫర్ట్ అని అనుకుంటారు? దాన్ని అని చెప్పేసి మూడిట్లోనూ కష్టమైనది రంగస్థలం. రంగస్థలం మీద అలవాటు పడ్డవాడికి మిగతా మీడియాస్ అన్నీ వాడు చాలా ఈజీగా ఉంటాయి. ఒకటే ఒక తేడా ఏంటంటే అడాప్టేషన్.
మనం చేసిన ఒక 1000 మందికి కనిపించేలాగా చేసిన యాక్టింగ్కి ఇక్కడ ప్రజలే కెమెరా రూపంలో మన దగ్గరే ఉంటారు కాబట్టి చేసే యాక్షన్కి చిన్న తేడా ఉంటుంది. ఆ తేడా గమనించుకొని మనం అలవాటు పడ్డాం అనుకోండి, అందరూ సక్సెస్. ఆ టెక్నిక్ మాత్రమే మనం పట్టుకోగలిగి ఉండాలి. అది ఎవరు చెప్పేవాళ్ళు కదా, ఆ రోజుల్లో ట్రైనింగ్ సెంటర్స్ లేవు, ఇప్పుడు ఉన్నాయనుకోండి, అప్పుడు లేవు. అందుకని అది పట్టుకుంటే సక్సెస్ అవుతారు, లేకపోతే లేదు. ఓకే సార్, టీవీ రంగం అనేది ఏమన్నా కొంచెం అంటే అది నిర్విరామంగా కంటిన్యూగా పనిచేస్తూ రావాల్సినటువంటి మీడియం కదా అది చేసేటప్పుడు ఏమన్నా అది కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవటం అట్లా ఉండేది? ఫస్ట్లో ఏమయ్యేదంటే అండి, దూరదర్శన్ వచ్చిన కొత్తల్లో ఈ డ్రామాలు, స్టేజ్ డ్రామాలు కానీ లేకపోతే దూరదర్శన్ కోసమే రాసినటువంటి డ్రామాలు కానీ వేస్తున్నప్పుడు బిగినింగ్ డేస్లో మనకి హైదరాబాద్కి 80 కిలోమీటర్స్ రేడియోస్లో మాత్రమే వచ్చేది. అప్పుడు కూడా ఏంటంటే విలేజర్స్కి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు, అర్బన్కి రూరల్కి కావాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటుండేవాళ్ళు. ఇందులో ఎంటర్టైన్మెంట్గా నాటకాలు తీసుకునేవాళ్ళు. ఆ నాటకంని యాజ్ ఇట్ ఈజ్గా నాటకంలాగానే వేస్తుండేవాళ్ళు వాళ్ళ సెట్లో. ఓకే, టీవీ కోసం కూడా చేస్తున్నప్పుడు ఒక 45 మినిట్స్ ప్లేలెట్ అనుకోండి. అది 40th మినిట్లో ఎవరన్నా మిస్టేక్ చేస్తే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మళ్ళీ చేసుకుంటూ రావాల్సిందే. అప్పుడు ఇలా కట్ చేయటం మళ్ళీ అంటే ఏం లేవండి, లేవు. అలా కష్టపడ్డాం బిగినింగ్ డేస్లో కూడా. ఓకే, అయితే ఎట్లయితే రంగస్థలం మీద చేశారో అలాగే దీనికోసం కూడా అలాగే వేయాలి. అప్పటికి ఎందుకంటే క్లోజులు పెట్టడానికి ఒక సపరేట్ కెమెరా ఇట్లా ఉండేది కాదు. 3 కెమెరాలు ఉండేవి. 3 వాళ్ళు ఎప్పుడు క్లోజ్ తీసుకుంటున్నారో మనకు తెలియదు, ఎప్పుడు లాంగ్ షాట్ మనకు తెలియదు కదా, మనం మాత్రం చేసుకుంటూ పోతుంటాం. ఓకే, అట్లా ఉండేది బిగినింగ్ డేస్ లో. సో ఇది కొంచెం ఇబ్బంది కలిగించేది, ఎందుకంటే ఒకసారి మధ్యలో ఏదైనా కొంచెం తేడా తగిలిందంటే మళ్ళీ మొత్తం రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మళ్ళీ మొదటి నుంచి రావాల్సిందే. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా, మళ్ళీ సేమ్ ఆ వెంటనే మళ్ళీ అదే చేయాలంటే చాలా ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది. ఏదో ఒక్క సీన్లు ఒక డైలాగ్ ఏదైనా అయితే మళ్ళీ సెకండ్ టేక్ అంటారు, కానీ ఇక్కడ అదే మళ్ళీ మొత్తం చేయాలంటే లేదు మొత్తం చేయాల్సింది. అదే అట్లా ఉండేది. అక్కడి నుంచి కొంచెం టెక్నికల్గా మార్పులు వచ్చాయి. తర్వాత అక్కడ మధ్యలో మనం ఇది చేసిన ఇక వేరే దీని మన దగ్గర నుంచి కంటిన్యూ చేయటం అట్లా వచ్చాయి. ఆ తర్వాత కట్ చేసుకోవటాలు, ఎడిటింగ్లు ఇవన్నీ బాగా వచ్చాయి. బాగా టెక్నిక్ డెవలప్ అయిపోయిందండి. ఇప్పుడు సినిమా తీసినట్టే తీస్తున్నారు, టీవీ కూడా సినిమా తీసినట్టే తీస్తున్నారు. మీరు సొంతంగా కూడా రాశారా? రాయలేదండి, రాయటం అనేది నాకు ఎప్పుడు అలవాట్లేదు. తీశాను. ఓకే, కొంచెం దర్శకత్వం మీద ఉన్న ఇంట్రెస్ట్. డైరెక్టర్ మాత్రం డైరెక్ట్ చేశాను. దూరదర్శన్కి 104 ఎపిసోడ్లు చేశాను. ఓకే, మన ఎస్విబిసికి ఒక 13 ఎపిసోడ్ల డైరెక్ట్ చేశాను. డైరెక్టర్గా నిర్మాతగాను చేశాను, నేనే చేశాను. ఓకే, అదొకటి. అంటే మీకు ఎందుకు అంటే దాని మీద దృష్టి పోలేదా? సినిమా మీద, రైటింగ్ మీద పోలేదండి. ఏ అనుభవం మీద నేను తెలుసుకున్నది ఏంటంటే ఏది ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఏది ఎక్సెస్గా కనిపిస్తుంది అనేది చదివినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అంతకుముందు లేదు. ఎవరు ఆ డైరెక్టర్లు ఏం చెబితే అది చేసేవాడిని తప్పితే స్క్రిప్ట్ మీద దాని మీద అంత అవగాహన మాకు ఉండేది కాదు ఆర్టిస్టులకి. చెప్పరా అంటే చెప్పటమే అంతే. సో మీ అభిమాన నటుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎప్పుడు తొలిసారి కలిశారు? రామారావు గారిని కలవటం అనేది ఒక విచిత్రమైన ఇదండి. నేను మెడ్రాస్ వెళ్ళేవాడిని కాదు, ఆయన ఇక్కడికి వచ్చేవాడు కాదు. ఆయన సీఎం అయిన తర్వాత కాషాయ వస్త్రాలు ధరించారు కొన్నాళ్ళు. సీఎం అయ్యేదాకా మీరు ఆయన కలవలేదా? లేదండి. ఓకే, ఎప్పుడు దూరం నుంచి చూడటమే. ఏ దినోత్సవానికి వస్తే అలా చూస్తుండేవాడిని. రాయలసీమ దీనికోసం ఫండ్స్ కోసం ఆయన వస్తున్నప్పుడు ఆ లారీని చూడటం, అంతే తప్పితే ఎప్పుడు నేను ఆయన కలవాల. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఐ థింక్ విశ్వామిత్ర ఏదో సినిమా చేస్తున్నారండి ఆయన. అదే అనుకుంటున్నాను నేను. ఒక వేషం కోసమే పిలిపించారు, ఎవరో చెప్తూ ఉంటారు, అందుకని పిలిపించారు నన్ను. ఆయన పిలిపించినప్పుడు వెళ్ళి ఆయనతో మాట్లాడాను. ఒక అరగంట సేపు మాట్లాడారు ఆయన. నన్ను అసలు ఏంటి, నువ్వేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, దగ్గర నుంచి టీవీసీ చేస్తున్నావు కదా, ఎట్లా ఉంటుంది నీకు, అది ఎంత వస్తుంది ఇన్కమ్, ఇట్లా మొత్తం ఆయన అడిగారు ఆయన. సో అప్పుడు ఒక చిన్న కోరిక ఉండేది నాకు. మరి నా చిన్నప్పటి నుంచి చూసిన వాడు దేవుళ్ళ లాంటి వాడు కదా ఆయన కాళ్ళకి దండం పెడదాం అనుకున్నాను. అది కుదరలేదు. ఆ రోజున ఆయనేమో మఠం వేసి కూర్చున్నారు. ఓకే, సో అవకాశం ఇవ్వలేదు అనమాట. అది కాళ్ళు కనపడింది, మనమే దండం పెడతామని మనం వచ్చాము. ఓకే,
సరే అది అయిపోయింది. అట్లాగే రామారావు గారిని ఒకేసారి అదే మొదటిసారి అదే చివరిసారి. ఎందుకు అందులో నటించడం కుదరలేదు? లేదు, కుదరలేదండి. మళ్ళీ అది ఎందుకో మరి డేట్స్ కుదరకో లేకపోతే ఆ వేషం నాకు నప్పదనుకునో ఏదో అనుకున్నారు, ఆయన ఇవ్వలేదు. ఓకే, అంటే ఏ వేషం కోసం పిలిపించారు తెలియదు. ఊరికే మా ఇవన్నీ మాట్లాడే అంతే. ఇప్పుడు ఆ సినిమాలో ఒకే వ్యక్తి 4 వేషాలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేనికైనా అంతే. అవును. అది ఏమనుకున్నారో తెలియదు మరి. మనకి బయటికి ఎక్కడికి రాలేదు. అది ఆయన కూడా ఆయన అభిప్రాయం ఎవరికి చెప్పినట్లేదు. అందుకని ఆ సినిమాలో ఛాన్స్ రాలా. ఓకే, సో అదే చివరిసారి కూడా అంతేనండి. ఓకే, అంతే, ఆయనకి అలవటం అదే. ఇక మిగతా సీనియర్ ఆర్టిస్టులు అందరితో యాక్ట్ చేశాను నేను. నాగేశ్వరరావు గారు, సోహన్ బాబు గారు, వెంకటేష్, కృష్ణ గారు, వీళ్ళందరితో కృష్ణ గారు, అందరితో చేశానండి. అందరితో చేశాను.